So hi, hello guys, so welcome back to my channel Potaraji Shivanacharam and I welcome back to the another video guys. So welcome back to the another video. So guys, ఇలా వీడియో వచ్చేసి ఏంటంటే మన తెలంగాణలో ఉన్న మోస్ట్ పవర్ఫుల్ గుడి మన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవాలయానికి అయితే నేను వెళ్తున్నా. సో ఈ వ్లాగ్ వచ్చేసి వేములవాడ ఆశిరెడ్డిపల్లె నుంచి వేములవాడ టెంపుల్కి అనమాట. సో వేములవాడ ఆశిరెడ్డిపల్లె అనేది మా వైఫ్ వాళ్ళ నానమ్మ వాళ్ళ ఊరు అనమాట. సో సమ్మర్ వెకేషన్కి అయితే వచ్చినాం మేము. అలాగే వేములవాడ టెంపుల్ కూడా మొక్కుండే సో వేములవాడకి వెళ్తున్నాం టెంపుల్ వ్లాగ్. సో ఖచ్చితంగా వీడియోని అందరు కంపల్సరీ చూస్తారని కోరుకుంటున్నా. వీడియోని అందరు లాస్ట్ వరకు చూడండి, వీడియోని లైక్ చేయండి. కొద్దిగా మ్యాక్సిమం ఈ వేములవాడలో ఎంతమంది అయితే వీడియోని చూస్తారో ఖచ్చితంగా ఈ వేములవాడ ప్రజలందరూ రాజన్న, సిరిసిల్ల, సిద్దిపేట, వేములవాడ ఇక్కడ సైడ్ ఉన్న వాళ్ళందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నా. ఎన్నో దేశాల నుండి వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి దేవాలయానికి ఎందరో మంది కోట్లాది భక్తులుగా తరలి వస్తారు. చాలా అంటే చాలా పవర్ఫుల్ దేవుడు అనమాట ఈ శివయ్య. సో కంపల్సరీ నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే శివయ్యను ఒక మొక్కు కోరుకున్నా. కంపల్సరీ అది ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడితే నేను వేములవాడకి రాగానే విత్ ఇన్ 15 daysలో మొక్కు నెరవేరింది. సో ఈసారి ఇంకా వేరే ఉండే. సో ఈసారి కోళ్ళెగన్ కట్టేస్తాను మొక్కిన శివయ్యకు. కోళ్ళెగన్ కట్టేసిన, దర్శనం చేసుకున్నా, అయ్యకు టెంకాయ అప్పచెప్పిన, కోళ్ళెగన్ అప్పచెప్పిన, నా మొక్కులు అయితే తీర్చుకున్నా. సో శివయ్య ఖచ్చితంగా నా భక్తిని, నేను కోరుకున్న కోరికలను ఈసారి కూడా తీరుస్తాడని నేను కోరుకుంటున్నా. సో శివయ్య చాలా అంటే చాలా పవర్ఫుల్. ఏడికి పోయినా శివయ్య నా ఇంటి ఉంటాడని చాలా గట్టి నమ్మకం నాకైతే. చెప్తున్నా కదా, వేములవాడ రాజరాజేశ్వర స్వామి నాకు చాలా మంచి సాత్ ఇచ్చిండు. ఎన్నో కోరుకున్నా అవుతున్నాయి. సో ఇప్పుడు కోరుకునేది కూడా కోళ్ళెగన్ కట్టేసిన. నా మొక్కులు అయితే అయ్యవారికి చెప్పుకున్నా. అయ్యా ఇంటాడు, ఈ మొక్కులు కూడా తీరుస్తాడని ఒక నమ్మకం, గట్టి నమ్మకం. సో అందరూ ఈ వ్లాగ్ని కంపల్సరీ లాస్ట్ వరకు చూడుర్రి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే తొందరగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో నమ పార్వతిపతే హర హర మహాదేవ్ అని కామెంట్ చేయరి, ఓం నమ శివాయ అని కామెంట్ చేయరి. సో మళ్ళీ లేట్ ఎందుకు, వ్లాగ్ని అయితే కంటిన్యూ చేద్దాం. టెంపుల్ వీడియో లాస్ట్ వరకు చూపించేస్తా. సో గాయ్స్, వ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ వ్లాగ్ వచ్చేసి వేములవాడ ఆశిరెడ్డిపల్లి నుంచి అనమాట. సో ఇక్కడ చెప్పినా కదా ఆల్రెడీ, మా వైఫ్ వాళ్ళ నానమ్మ వాళ్ళ ఊరు ఇది. మేము ఇక సమ్మర్ వెకేషన్కి అయితే ఇక్కడికి వస్తాము. సో వచ్చినప్పుడల్లా రాజరాజేశ్వర స్వామి దర్శనం అయితే చేసుకుంటాం అనమాట. సో వ్లాగ్ అయితే స్టార్ట్ అయింది. కంపల్సరీ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తారని కోరుకుంటున్నా. అందరు స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి. వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ అంటున్నా. సో ప్లీజ్ ఫుల్ వీడియోని అయితే చూడండి లాస్ట్ వరకు. సో గాయ్స్, ఫైనల్లీ వేములవాడ టెంపుల్కి అయితే పోతున్నాం. సో నేను, మా కొడుకు, నా భార్య. సో ఇది సెకండ్ టైం అనమాట నేను వెళ్ళడం. చెప్పినా కదా చాలా పవర్ఫుల్ అంటే చాలా పవర్ఫుల్ దేవుడు శివయ్య. సో ఇప్పుడు సెకండ్ టైం అనమాట మేము వెళ్ళడం. సో వీడియోని అందరు కంపల్సరీ లైక్ చేయర్రి, షేర్ చేయర్రి, సబ్స్క్రైబ్ చేయర్రి. ఇది ఆశిరెడ్డిపల్లి నుంచి వేములవాడ వ్లాగ్ అనమాట. సో కంపల్సరీ అందరు హర హర మహాదేవ్ అని కామెంట్ చేయరి. నమ పార్వతిపతే హర 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 మహాదేవ్. సో బ్యాక్గ్రౌండ్ మన సరౌండింగ్స్ అయితే చూస్తున్నారు కదా, ఇదంతా ఒరిజినల్ ఎయిర్. మనకు ఇక్కడ విలేజ్లలో వచ్చే ఆక్సిజన్ ఒరిజినల్ ఆక్సిజన్ అనమాట. ఇది మనకు మన హెల్త్కి చాలా ఉపయోగమయ్యే ఆక్సిజన్ ఇది. సో ఈ పచ్చని చెట్ల గాలి చాలా ఉపయోగం. సో వీడియోని అయితే చూడర్రి.
సో గాయ్స్ ఒకటి నేను ఇప్పుడు మీకు చూపిస్తుంది అంతా పొలాలు నేను వెళ్ళే ట్రావెలింగ్ వీడియో. ఎవరు స్కిప్ చేయకూరి. కొందరు అనుకుంటారు అరే ఇది పోతుంది మొత్తం చూపిస్తుంటారు రా ఇది అంతా చూడాలా అని అనుకుంటారు. సో ఇది వ్లాగింగ్ వీడియో కాబట్టి కంపల్సరీ నేను పోతున్న వీడియో డిస్టెన్స్ అయితే కంపల్సరీ చూపించాలి. లొకేషన్ టు లొకేషన్ మీకు అందరికి చెప్పిన కదా ఆశిరెడ్డిపల్లి టు వేములవాడ అని. కాబట్టి కంపల్సరీ ఇది వ్లాగింగ్ కాబట్టి అక్కడ నుండి ఇక్కడ వరకు కంపల్సరీ చూపించాల్సిన బాధ్యత ఈ వ్లాగ్ వీడియో అనమాట. సో స్కిప్ అయితే చేయకుర్రి, ఏం అనుకోకుర్రి ఊరంతా చూపిస్తుండ్రా బాయ్ అని ఇట్లా ఏం అనుకోకుర్రి, జరా చూడుర్రి బాయ్. సో గాయస్ డ్రైవింగ్ చేసుకుంటా కూడా నేను ఒక చేతిలో హ్యాండిల్ ఒక చేతిలో ఫోన్ పట్టుకొని మరి వీడియో నేను కవర్ చేస్తున్నా. బ్యాక్ సైడ్ నుంచి మా వైఫ్ కవర్ చేస్తుంది. ఇక ముంగటి నుంచి అయితే ఇప్పుడు వీడియో నేనే కవర్ చేస్తున్నా. ఇంత కష్టపడి నేను వ్లాగింగ్ వీడియో తీస్తున్నందుకు అయితే మీరు ఖచ్చితంగా స్కిప్ అయితే చేయొద్దు, లాస్ట్ వరకు చూస్తారని కోరుకుంటున్నా. సో ఫైనల్లీ పెట్రోల్ బంక్ వచ్చిన పెట్రోల్ కోసుకొని బయలుదేరదాం ఇక. మా చెర్రిగానికి ఇగో ఏడికి పోయినా ఇసుకే ఉండాలి, నీళ్ళు ఉండాలి, ఇట్లాంటివి ఉంటే చాలు ఇక ఆయనకి ఆడుకోనికి. ఇగో జలో పెట్రోల్ బంక్లో కూడా ఇగో ఇసుకేలా క్యాప్ పడేస్తాడు, చెప్పులు పడేస్తాడు, ఇక దాంట్లో ఆడతానికి ఇప్పుడు అంది. తెలుసు కదా మనం మినిమం ఉంటది ఖాళీ 100 రూపాయలే. గాయస్ ఫైనల్లీ పెట్రోల్ బంక్ అయితే వచ్చేసినాం. ఇక తెలుసు కదా మనమైతే మినిమం ఉంటుంది ఖాళీ 100 రూపాయలే జాతి రత్నాలు. సో ఇక వేములవాడ ఫుల్ వ్లాగ్ అయితే చూపిస్తా. సో వీడియోని అందరు ఖచ్చితంగా కంప్లీట్గా చూడండి, లైక్ చేయండి. గాయ్స్ సగం రూట్ అయితే కంప్లీట్ అయిపోయింది.
సగంకి సగం వచ్చేసినాం, ఇంకా సగం పోవాలా. ఇక్కడ ఆశిరెడ్డిపల్లి నుంచి వేములవాడకి నియర్లీ 1 hour టైం పడుతుంది. సో ఆల్మోస్ట్ ½ an hour కంప్లీట్ అయిపోయింది. సో వెళ్తున్నాం. సో మా చెర్రీగా చూడు, హాయ్ చెర్రీ. సో ఓకేనా, అందరూ స్కిప్ చేయకూరి చెప్పిన కదా. హర హర్ మహాదేవ్ కామెంట్ చేయర్రి. సో ఆల్మోస్ట్ ఇదంతా లోపల అంతా విలేజెస్ అనమాట. వేములవాడ అనేది ఒక సిటీ. సో ఈ లోపల ఉన్నదంతా ఆశిరెడ్డిపల్లి కానివచ్చు, మల్యాల కానివచ్చు, ఇదంతా విలేజే. సో ఇప్పుడు నేనైతే స్టార్ట్ అయింది ఆశిరెడ్డిపల్లి నుంచి. ఈసారి పోయినసారి కూడా వీడియోలో ఆశిరెడ్డిపల్లి నుంచే స్టార్ట్ అయినా. ఇదంతా విలేజే. ఇప్పుడు విలేజ్ నుండి సిటీకి రావాలి కాబట్టి ఇదంతా పొలాలు, గ్రీనరీ, చెట్లు ఇవే ఉంటాయి. సో కొద్దిసేపు అయితే ఇక మెయిన్ వేములవాడకైతే ఎంటర్ అయిపోతా. ఇక అంతా సిటీ లెక్కనే ఉంటుంది సేమ్. సో గాయస్ ఇప్పుడు వేములవాడకి డైరెక్ట్ ఎంటర్ అయిపోయినామన్నమాట. ఇక్కడ నుండి వేములవాడ అనేది స్టార్ట్ సిటీ ఎంట్రన్స్ అనుకోరు. ఇక ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట ఇక వేములవాడ. మీరు ఈ వీడియోలో అబ్జర్వ్ చేసిర్రా, పైన ఉన్న లైట్స్ త్రిశూలం షేప్లో ఉంటాయి. ఇవి మన శివుని చేతిలో ఉండే ఆయుధం త్రిశూలం. సో ఇక్కడ ఉన్న లైట్స్ కూడా ఆ త్రిశూలానికి ఆధారంగా త్రిశూలం షేప్లోనైతే ఇక్కడ లైట్స్ అనేటివి ఏర్పాటు చేసిరన్నమాట పైన. వీడియోలో అబ్జర్వ్ చేయొచ్చు మీరు పైన. సో గాయ్స్ ఫైనల్లీ వేములవాడ కమాన్ అనిపిస్తుంది కదా, ఇది వేములవాడ కమాన్ ఎంట్రన్స్ అనమాట. సో ఈ కమాన్ లోపలికి వెళ్ళి నియర్లీ ఒక 1.5 kilometers ఉంటుంది. సో చూస్తారు కదా, చలో షురు ఇక
లోపలికైతే చక్కగా వెళ్ళిపోదాం, వీడియోని స్కిప్ చేయకూరు ఇక. సో గాయస్ ఇది వేములవాడ బతిపోచమ్మ టెంపుల్. సో ఇక్కడ నా బండి అయితే స్టాప్ చేసిరనమాట. ఎందుకు స్టాప్ చేసిరని అడిగితే ఈ మార్నింగ్ మూమెంట్లో మన ఇండియన్ నేషనల్ యాంథమ్ అయితే రన్ చేసిరు ఇక్కడ. సో నేషనల్ యాంథమ్ ఇక్కడ ప్లే చేయడం అనేది చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవ్వాలా ఒక మన ఇండియన్స్గా. సో ఆ నేషనల్ యాంథమ్ అయిపోయే వరకు బైక్ని అందరినీ అండ్ దర్శనం పోయే వాళ్ళని కూడా అందరిని ఆపేసి ఆ నేషనల్ యాంథమ్ మన ఇండియన్ నేషనల్ యాంథమ్కి అందరు రెస్పెక్ట్ చేయాలని ఆపేసారు. సో నేషనల్ యాంథమ్ అయిపోయే వరకు మేము ఆగినాం, తర్వాత జై హింద్ కొట్టేసి ఇక బయలుదేరినాం. సో గాయస్ ఫైనలీ అయితే ఇగో మన వేములవాడ ఇది బ్యాక్ సైడ్ అనమాట. సో మేము ఇప్పుడు ఊరు నుంచి వచ్చినాం కాబట్టి డైరెక్ట్ ఇక్కడికే రీచ్ అవుతాము. సో ఇక్కడ బండి పార్కింగ్ చేసేసి మెయిన్ ఎంట్రీ నుంచి అయితే మేము వెళ్ళిపోతాం అనమాట. సో కనిపిస్తుంది కదా, చలో హర హర మహాదేవ్. ఇక వీడియోని అయితే స్కిప్ చేయకూర్రి. మేము బండి పార్క్ చేసేసినాం. ఇక చూడండి ఇది బ్యాక్ సైడ్, అంటే దర్శనం అయిపోయాక ఇక మనం బ్యాక్ సైడ్ నుండే బయటికి వెళ్తాం అనమాట. ఇది ఎగ్జిట్. సో వీడియోని అయితే అందరు స్కిప్ చేయకండి. ఈసారి అయితే లోపల కూడా చూపిస్తున్నా, సో చూడుర్రి. సో గాయస్ ఇక ఇప్పుడైతే మనం ఫ్రంట్ సైడ్ అయితే వెళ్ళిపోతున్నాం. ఎంట్రీకి నుంచి మనం దర్శనానికి పోవాలి కాబట్టి సో ఎంట్రీ సైడ్ నుండి అయితే వీడియో చూపిస్తా. సో వీడియోని అందరూ స్కిప్ చేయకుండా చూడుర్రి. సో ఫ్రంట్ సైడ్కి అయితే పోతున్నా, బండి బ్యాక్ సైడ్ పార్కింగ్ చేసేసిన. సో ఇదంతా మనకు కావాల్సిన పూజా సామాగ్రి షాప్స్ అన్నమాట ఇవన్నీ. సో గాయస్ ఫైనలీ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయినాం. బ్యాక్ సైడ్ బైక్ అయితే పార్కింగ్ చేసేసినాం. సో మెయిన్ ఎంట్రీకి అయితే వెళ్ళిపోతున్నాం. సో వీడియోని అందరు స్కిప్ చేయకుండా చూడుర్రి, లైక్ చేయర్రి, షేర్ చేయర్రి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వేములవాడ నుంచి అయితే మ్యాక్సిమం సబ్స్క్రైబర్స్ వస్తారని కోరుకుంటున్నా.
సో గాయస్ ఫ్రంట్ సైడ్ అయితే వచ్చేసినాం. బ్యాక్ సైడ్ బండి పార్కింగ్ చేసేసి ఇక్కడ వరకు అయితే బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్కి ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. సో ఫ్రంట్ సైడ్ అయితే వచ్చేసినాం, చూస్తున్నాం కదా. చలో హర హర మహాదేవ్. ఇక లోపలికి అయితే వెళ్ళిపోదాం. వీడియోని అయితే చూడుర్రి, స్కిప్ చేయకుర్రి. హర హర మహాదేవ్ ఇన్నిసార్లు చెప్తున్నాం, కామెంట్ అయితే హర హర మహాదేవ్ అని కామెంట్ చేయర్రి. సో లోపలికైతే వచ్చేసిన, చూస్తున్నారు కదా చుట్టుపక్కల క్రౌడ్ అయితే చాలా ఉన్నారబ్బా. భక్తులు అయితే చాలా వచ్చేసిరు ఈరోజు. నేను పోయినసారి వచ్చినప్పుడు అయితే ఇంతమంది లేకుండా, ఈసారి అయితే చాలా. ఏంటంటే ఇక సమ్మర్ వెకేషన్స్ కదా, ఇక చాలా మంది వస్తారు ఇప్పుడు. ఇక పబ్లిక్ అయితే చాలా ఉన్నారు ఈసారి. ఇది అయితే కోనేరు, అందరికీ తెలిసిందే, గుండం అంటారు కదా. సో ఇది అయితే క్లోజ్ చేసేసిర్రు. ఎక్కువ భక్తులు ఉండడం వల్ల గుండం అయితే క్లోజ్ చేసేసిర్రు. సమ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కదా పబ్లిక్కి, అవి స్ప్రెడ్ అవ్వకుండా ఈ గుండం అయితే క్లోజ్ చేసేసి ట్యాప్స్ పెట్టేసిర్రు అనమాట. ట్యాప్స్ కింద స్నానాలు చేసుకోవచ్చు. గుండం అయితే స్టాప్ చేసిర్రు ఎక్కువ పబ్లిక్ ఉండడం ద్వారా. సో గాయస్ మొక్కు అయితే నేను సడన్గా అనుకున్నా, కొల్లేగా నప్ప చెప్తా అని సడన్గా అనుకున్నా. మొక్కు అనేది ఏం లేదు. సో కొన్ని లాస్ట్ టైం కోరుకున్నందుకు అయినాయి, ఈసారి కూడా కొన్ని వేరే ఉన్నాయి, అవి కావాలని ఇక సడన్ డిసిషన్ నేనే తీసుకున్నా. మొక్కు అని ఏం కాదు, ఇక కడదాం చూద్దాం. శివయ్య అవైతే నెరవేర్చిండు. ఇప్పుడు నేను అనుకునే కూడా నెరవేర్చాలి అని కాబట్టి శివయ్యకైతే కొల్లేగాని కూడా అప్ప చెప్తున్నా. ఇక చూస్తారు కదా మా చెరిగాడు, నేను, మా వైఫ్, ఇక ముగ్గురు చేతుల మీద కొల్లేగాని అయితే శివయ్యకి అప్ప చెప్పినాం. సో గాయస్ ఇంతసేపు నేను నా కొడుకు అయితే పట్టుకున్నాం కదా. సో ఇప్పుడు మా వైఫ్ పట్టుకుంది కోళ్ళే, కానీ ఎందుకంటే ముగ్గురు చేతుల మీద అప్ప చెప్పాలన్నట్టు నేను అనుకున్నా. సో ముగ్గురు చేతుల మీదే శివయ్యకి అప్ప చెప్తున్నా. ఇక కోరిన కోరికలు అయితే 100% నెరవేర్చాడు. చాలా పవర్ఫుల్ గాడ్, ఎందుకంటే నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్. సో వీడియోని అయితే స్కిప్ చేయకూరి. హర హర మహాదేవ్. సో గాయస్ కొల్లేగాని అయితే శివయ్యకి అప్ప చెప్పేసిన. ఇప్పుడైతే కొబ్బరికాయ కొట్టడానికి వెళ్ళిన. సో క్రౌడ్ అయితే ఉన్నారు, సో నేను కనిపిస్తలేను. సో చూస్తారు కదా ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే నేనే బ్లాక్ షర్ట్ టీ షర్ట్ ఇగో అయిపోయింది. కొబ్బరికాయ కొట్టి ఇక బయటికి వచ్చేస్తున్నా. ఇక సక్సెస్ఫుల్లీ అయితే శివయ్యకి కొబ్బరికాయ మరియు కొల్లేగాని కూడా అప్ప చెప్పేసిన. మొక్కు అనేది తీరిపోయింది. సో గుడ్డానిగా హర హర మహాదేవ్. ఇక శివయ్య నా కోరిక తీర్చడమే లేటు. సో గాయస్ సక్సెస్ఫుల్లీ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. కోడలేగని కూడా కట్టేసిన. సో కొన్ని కోరికలు అయితే అనుకున్నా, కంపల్సరీ ఆ శివయ్య నెరవేరుస్తాడని కోరుకుంటున్నా. ఫస్ట్ టైం అయితే నెరవేర్చిండు, అందుకని ఈసారి కోడలేగని కట్టేసిన. కోడలేగ అంటారు కదా. సో వీడియోని అందరు స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. మస్తు క్రౌడ్ ఉన్నారు, ఇవాళ ఫ్రైడే వచ్చినాము. సో అందరు ఖచ్చితంగా వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నా. ఓం నమః శివాయ, హర్ హర్ మహాదేవ్. సో గాయస్ కోలేగాని కట్టేసినందుకు అయితే లడ్డు కూడా ఇచ్చిర్రు మాకు. సో ఇక మా చిన్నోడు అయితే లడ్డు తింటాం చూడురి. ఆయనకి లడ్డు స్వీట్లు తప్ప అన్నం మాత్రం వద్దానికి. సరే నీకు లడ్డు ఇష్టమా బేటా? సూపర్ ఉందా? సూపర్ ఉందా? హాయ్ చెప్పు అందరికి. ఇటు చూసి చెప్పు హాయ్. పోదామా ఇంటికి పోదామా? ఇక జేజ మొక్కినావా? జేజ మొక్కినావా బేటా?
లడ్డు తింటున్నావా? జేజే మొక్కినావా? మంచిగా మొక్కినావా? ఓకే, వెరీ గుడ్. సో లోపల టెంపుల్ వీడియో అయితే అంతా తీసేసిన కదా. సో ఇది బయటికి వెళ్ళే ఎగ్జిట్ వీడియో అనమాట. ఇక బయటికి ఇట్లా రావడం ఇదంతా ఎగ్జిట్ లోపల. మీకు స్టార్టింగ్లో చూపించిన కదా బండి పార్కింగ్ చేసిన ఎగ్జిట్ దగ్గర అని. సో ఇది ఎగ్జిట్ లోపల నుంచి మనం బయటికి రావాలా. అక్కడ సైడ్ నుంచి ఎంట్రీ, ఇది ఎగ్జిట్ అనమాట. సో దర్శనం అయితే కంప్లీట్ అయింది. ఎగ్జిట్ నుంచి బయటికి వెళ్తున్నాం ఇక. సో గాయ్స్ ఫైనల్లీ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. నమ పార్వతీపతే, హర 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 మహాదేవ్, శంభో శంకర. సో ఫైనల్లీ అయితే మన రాజన్న మరియు రాజరాజేశ్వరి దేవి దర్శనం అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది. కోళ్ళేగాని కూడా చెప్పినాం. సో స్వామివారిని అయితే మనసులో కోరికలు అయితే చెప్పుకున్నా. ఫస్ట్ టైం నేను కోరుకున్న కోరికలు అయితే నెరవేర్చిండు స్వామి. చాలా సత్యంగా తండ్రి. ఈసారి అయితే కోళ్ళేగాని చెప్పిన. చూద్దాం, నేను కోరుకున్న కోరికలు నెరవేరుతాయేమో. నెరవేరుస్తాడు స్వామి మీద నాకు నమ్మకం ఉంది. చాలా పవర్ఫుల్ టెంపుల్. ఆల్ ఓవర్ మన ఇండియా నుంచి చాలామంది భక్తులు ఇక్కడికి దర్శనానికి వస్తారు. కోళ్ళెగలు కట్టేస్తారు, వాళ్ళ మొక్కులు చెప్పుకుంటారు. చాలా పవర్ఫుల్ దేవుడు. సో మరి ఇక లేట్ ఎందుకు, వీడియోని అందరు ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చెప్పు చెర్రీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ పోతరాజు శివానాచారం. బాయ్ చెప్పు చెర్రీ. బాయ్ బాయ్.